ఊరికి దూరంగా దట్టమైన అడవిలో ఉన్న ఆ పురాతన దేవాలయం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడికి వెళ్లిన వారెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు. కానీ యువకుడైన విక్రమ్కు పాత పుస్తకాలలో ఒక వింతైన మ్యాప్ దొరికింది. అది ఆ దేవాలయంలోని గుప్తనిధికి దారి అని అతనికి అర్థమైంది. ఉదయాన్నే తన ప్రయాణం మొదలుపెట్టాడు విక్రమ్. అడవి ఎంత భయంకరంగా ఉన్నా అతని లక్ష్యం మాత్రం ఆ నిధిని చేరుకోవడమే. దారిలో ఒక ప్రమాదకరమైన నది, పాతబడిపోయిన ఆ చెక్క వంతెన దాటడం ప్రాణాలతో చెలగాటమే అయినా విక్రమ్ తన ప్రయాణం ముందుకు సాగుతున్నాడు. నది దాటిన తర్వాత తనను ఎవరో అనుసరిస్తున్నారన్న అనుమానం విక్రమ్కు మొదలైంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. మ్యాప్లో సూచించిన విధంగా ఆ పాడుపడిన దేవాలయం వెనుక ఒక గుహ కనిపించింది. అందులోంచి ఒక వింతైన వెలుగు వస్తోంది. గుహ లోపల ఒక పెద్ద రాతి తలుపు, దానిపై కొన్ని ప్రాచీన గుర్తులున్నాయి. ఆ పజిల్ను సాల్వ్ చేస్తేనే దారి తెరుచుకుంటుంది. అప్పుడు తన తెలివితేటలతో విక్రమ్ ఆ పజిల్ను ఛేదించాడు. భయంకరమైన శబ్దంతో ఆ రాతి తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపల కళ్ళు చెదిరెనిది. 100 ఏళ్లుగా ఎవరికి దొరకని రహస్యం ఇప్పుడు విక్రమ్ కళ్ళ ముందు ఉంది. అప్పుడు ఆ నిధితో విక్రమ్ తన ఊరికి తిరిగి వచ్చాడు. ఆ నిధిని ఊరి ప్రజల మంచి కోసం ఉపయోగించి ఒక నిజమైన హీరోగా నిలిచాడు.